Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సిక్కోలులో మిగిలిన నియోజకవర్గాల కంటే ఆ సీటుపైనే ఉంది అందరి దృష్టి. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎప్పుడూ హాట్ గా ఉండే పలాస ఫలితాలపై అందరిలో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. పోలింగ్ ట్రెండ్ అంతుపట్టకపోవడంతో ఎవరికి వారే గెలుపు మాదేనని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గ ఫలితాలపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రంలోనూ పలాస గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఇంతకీ అక్కడ సీదిరి మళ్లీ గెలుస్తారా? శిరీష లెక్క సరిచేస్తారా? సవాళ్లు ప్రతి సవాళ్లు, పోలింగ్ లో పెరిగిన ఓట్లు, పలాసలో గెలిచేదెవరు? పలాస నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది సర్దార్ గౌతు లచ్చన్న. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో సోంపేట, శ్రీకాకుళం సిటీ నియోజకవర్గాల నుంచి గెలిచారాయన. తండ్రి బాటలోనే ఆయన కుమారుడు గౌతు శివాజీ రాజకీయాల్లోకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి 4 సార్లు, పలాస నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒకసారి టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు శివాజీ. ఇన్ని దశాబ్దాల రాజకీయాల్లో పలాస ఎప్పుడూ ప్రశాంతమే. నియోజకవర్గంలో రాజకీయ విమర్శలు ఏనాడు ఒక స్థాయి దాటలేదు. కానీ అది 2019కి ముందు. గత ఎన్నికల తర్వాత పలాస రాజకీయం పూర్తిగా మారిపోయింది. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. సిద్ధాంతపరమైన విమర్శల కంటే వ్యక్తిగత ఆరోపణలకు 2 పార్టీల నేతలు ప్రాధాన్యమిచ్చారు. 2019 ఎన్నికల్లో సీదిరి అప్పలరాజు పలాస నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు సీదిరి. అప్పటి నుంచే పలాస రాజకీయం పూర్తిగా మారిపోయింది. రాజకీయాలన్నాక విమర్శలు, ఆరోపణలు మామూలే. కానీ పలాసలో భౌతిక దాడుల దాకా వెళ్ళింది రాజకీయం. ఈ వేడిలోనే పలాసలో నువ్వా నేనా అన్నట్టు జరిగాయి ఎన్నికలు. గత ఎన్నికల మాదిరి కాకుండా ఈసారి ఓటర్లు సైలెంట్గా తీర్పివ్వడంతో ప్రజానాడి ఏ పార్టీకి కూడా అంతుపట్టట్లేదు. ఓటర్ల మొగ్గు ఎటువైపు అంతుపట్టకపోవడంతో తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది పలాస వాతావరణం. ఇప్పుడు సీదిరి అప్పలరాజు, గౌతు శిరీష ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో పలాసలో 73.35% ఓటింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ 76.42% పెరిగింది. పోలింగ్ 3% పెరగడంతో విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి శిరీష. పెరిగిన పోలింగ్ అంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగేనని, జనసేన, బీజేపీ కలిసి రావడం కూడా ఓటింగ్ శాతం పెరగడానికి ఒక కారణమని అంటోంది శిరీష వర్గం. అయితే పెరిగిన ఓటింగ్ తమకే కలిసొస్తుందని అప్పలరాజు నమ్మకంగా ఉన్నారు. మహిళలు, గ్రామీణ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్కి రావడం వైసీపీకి ప్లస్ కాబోతోందని అప్పలరాజు వర్గం లెక్కలేస్తోంది. పోలింగ్ తర్వాత కూడా తమ సానుకూలతలు చెప్పుకుంటూనే ప్రత్యర్థి లోపాలని ఎత్తి చూపిస్తున్నారు ఇద్దరు అభ్యర్థులు. పలాస అభ్యర్థులిద్దరూ పంతం నీదా నాదా అన్నట్లుంటే వీరి గెలుపోటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. పలాసతో పాటు జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, నరసన్నపేటలో భారీగా బెట్టింగులు కాస్తున్నారు. చివరికి పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో కూడా అప్పలరాజు, శిరీష గెలుపోటములపై బెట్టింగులు సాగుతున్నాయి. గెలుపు ఎవరిదైనా ఈసారి బొటాబొటీ మెజారిటీతోనే బయటపడేలా ఉంది పలాస పల్స్ చూస్తుంటే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.